హాయ్ గైస్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్ సూప్. జనరల్గా మనకి వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ ఎక్కువగా సూప్స్ తాగాలనిపిస్తుంది కదండి. అలాంటప్పుడు ఇలాంటి సూప్ చేసుకొని తాగితే చాలా బాగుంటుంది. చల్లటి వెదర్లో ఇలా వేడివేడి సూప్ తాగితే చాలా బాగుంటుందండి. ఈ స్వీట్ కార్న్ సూప్ మనకి తొందరగా డైజెషన్ కూడా అవుతుందండి. కాబట్టి ఎలా చేయాలో ప్రాసెస్ కూడా మనం చూసేద్దాం రండి. స్వీట్ కార్న్ అనేది పచ్చిదే ఇలా వలిచి ఒక కప్లో వేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు దీన్నే ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఒక ఫైన్ పేస్ట్ లాగా మనం గ్రైండ్ చేసుకోవాలి దీన్ని. అందులోనే ఆ కప్తోనే కొంచెం వాటర్ అనేది కూడా మనం వేసుకోవాలి, ఎందుకంటే కొంచెం గ్రైండ్ అయ్యేటట్టు. ఇప్పుడు దాన్ని చూసారా, ఇలా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్లో మనం 1 టేబుల్ స్పూన్ నెయ్యి అనేది వేసుకోవాలండి. ఆ నెయ్యి కొంచెం హీట్ అయ్యాక అందులోనే వెల్లుల్లి ఒక 2 ఉంటాయి కదండి, చిన్న రబ్బలు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలండి. ఇది కొంచెం వేగిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఇలా ఉల్లిపాయలను అయితే తరుముకొని వేసుకోవాలండి. వేసుకొని దీన్ని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు అనేవి కొంచెం మనకి కలర్ మారేంత వరకు అయితే మనం ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. కొంచెం కాబట్టి మాడిపోతాయి, కాబట్టి మనం ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు ఇలా క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా తరిమి పెట్టుకొని ఇలా వేసుకోవాలండి. దీన్ని కూడా ఇప్పుడు అంతా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి, ఇలా చూపిస్తున్న విధంగా. ఇప్పుడు ఇందులో 1 కప్తో స్వీట్ కార్న్ అయితే పచ్చిదే వేసుకొని బాగా కలుపుకోవాలండి. 1 కప్తో వేసుకోవాలి. వేసుకొని ఇదంతా బాగా కలిసేటట్టు ఫ్రై చేసుకోవాలండి. బాగా ఒక 2 మినిట్స్ వరకు ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులోనే 750 ml వరకు వాటర్ అయితే మనం వేసుకోవాలండి. ఇక్కడ నేను 3 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. మనకి ఇక్కడ వాటర్ అనేవి కొంచెం ఎక్కువగానే పడతాయండి, ఎక్కువగానే వేసుకోవాలి. ఇక్కడ నేను 3 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ వెజిటబుల్స్ అన్నిటినీ ఉడికించుకోవాలండి. క్యారెట్ ఇంకా స్వీట్ కార్న్ కూడా ఉడికేటట్టు చూడాలి. ఇప్పుడు ఇందులోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ పేస్ట్ అయితే వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడైతే నేను వేస్తున్నాను. అంతా బాగా కలిసేటట్టు అటు ఇటుగా ఒక 2-3 మినిట్స్ వరకు ఇలా కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు మనం రుచికి సరిపడా సాల్ట్ అయితే మనం ఇక్కడ వేసుకోవాలండి. ఇక్కడ నేను 2 స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను. మీకు ఎంత కావాలంటే అంత రుచికి సరిపడా వేసుకోండి. ఇంకా ఇదంతా కూడా బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 5 మినిట్స్ వరకు ఇలా ఉంచేయాలండి. ఉంచితే మనకి చూడండి, ఇలా పైకి తేట అనేది తేలుతుంది కదా, ఇది మాత్రం మనం ఇప్పుడే తీసేయాలండి. లేకపోతే దీనివల్ల మనకి టేస్ట్ అనేది కొంచెం బాగా రాదు. కాబట్టి ఈ తేట అంతా మనం తీసేసుకోవాలి. ఇలా నేనైతే తీసుకుంటున్నా అండి. ఇదంతా ఇలా రిమూవ్ అయితే చేసేసుకోవాలండి. నేనైతే ఇలా తీసేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్నైతే మనం బాగా కలుపుకోవాలి. తేట అంతా తీసాక ఇలా వాటర్లో అవుతుందండి. ఇప్పుడు దీన్ని మనం బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ వరకు ఇలా కలుపుకున్నాక ఇందులో అయితే మనం చూసుకోవాలండి వెజిటబుల్స్ అన్నీ. ఇదిగోండి, స్వీట్ కార్న్ బాగా ఉడికిందా లేదా అని చూసుకోవాలి. ఉడకకపోతే ఇంకొంతసేపు అయితే ఇలా మనం ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు షుగర్ అయితే మనం యాడ్ చేసుకోవాలండి. షుగర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారా, ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే మనం షుగర్ వేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు గ్రీన్ చిల్లీ సాస్ అయితే వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా ఇందులోనే 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ అనేది కూడా వేసుకోవాలండి. వేసుకొని ఇంకా 2 టేబుల్ స్పూన్స్ వరకు వెనిగర్ అయితే వేసుకుంటున్నానండి. ఇక్కడ వేసుకొని బాగా కలుపుకోవాలండి దీన్ని. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కార్న్‌ఫ్లవర్ అయితే 2 టేబుల్ స్పూన్స్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ వేసుకొని కలుపుకొని ఆ వాటర్ని అయితే ఇందులో వేస్తూ కలపాలండి. కార్న్‌ఫ్లవర్ మిక్స్చర్ ఎందుకు అంటే మనకి సూప్ థిక్నెస్ రావడానికి మాత్రమే. కాబట్టి ఇలా వేసుకొని కలుపుకోవాలండి. వెంటనే కలుపుకోవాలి, లేకపోతే ఉండలు కట్టేస్తాయండి. కాబట్టి ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ పాటు మనం ఇలా ఉడికించుకోవాలండి. మనకైతే సూప్ థిక్నెస్ అయితే బాగా వస్తుంది. ఎప్పుడైతే సూప్ థిక్‌గా అనిపిస్తుందో అప్పుడే మనం సూప్ రెడీ అయిపోయిందని చూసుకోవాలండి. ఇప్పుడైతే ఇలా కలపాలండి. కలుపుతుంటే మనకి సూప్ థిక్నెస్ అనేది కనిపిస్తుంటుంది. కాబట్టి ఇలా చూడండి, ఇలా దగ్గరయ్యి బాగా ఉడికి దగ్గరవుతుందండి. అప్పుడే మనకి సూప్ అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇందులో
కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని మనమైతే పక్కకు దించేసుకోవడమే. మనకైతే ఇప్పుడు సూప్ అనేది రెడీ అయిపోయినట్టే అండి. చూడండి సూప్ కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలండి. చూసారా సూప్ కన్సిస్టెన్సీ? ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకో బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే అండి. చూసారు కదా సూప్ అనేది చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇది మీ ఇంట్లో అందరికీ చేసి పెట్టండి. చాలా బాగా ఇష్టపడతారు కూడా. ఈ చల్లటి క్లైమేట్లో ఇలా హెల్తీగా ఇలా స్వీట్ కార్న్ సూప్ చేసి తాగండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారా సూప్ థిక్నెస్ అయితే ఇలా వచ్చింది. చాలా అంటే చాలా బాగుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.